రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం మంగళవారం. ఈరోజు మనమంతా ఓం గజలక్ష్మియై నమః అని జపించాలి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే లక్ష్మీదేవి ముందు లక్ష్మీ గవ్వల్ని బేసి సంఖ్యలో అంటే 3 లేదా 5 లేదా 7 ఉంచి కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ పూజించాలి. లక్ష్మీ గవ్వల్ని హారంగా కట్టి కలశానికి కట్టాలి. ఆ హారాన్ని అమ్మవారి ఫోటోకి అలంకరించి పూజించాలి. దీనివల్ల అమ్మవారి అనుగ్రహంతో దారిద్ర్యం దూరమై ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ లక్ష్మీ గవ్వలు లేకపోతే పసుపు కొమ్ములనైనా వినియోగించవచ్చు. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తిలోనూ జ్ఞానం అనేది గుప్తంగా ఉండాలి. దాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తే దానివల్ల ఉపయోగం కన్నా దిష్టి తగలడమే ఎక్కువగా ఉంటుందన్నది సత్యం. అందుకే పెద్దలు గుప్తో ముక్తః ప్రకటితో భ్రష్టః అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనలోని జ్ఞానాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. వంటింట్లో స్టవ్కి ఆనుకునే వాష్ బేసిన్ ఉంటే గనక ఆర్థికంగా సమస్యలు తప్పవు. ఇది ఒకవేళ వీలైతే మార్పులు చేసుకోవాలి. అలాగే వంటగదిలో వీలైనంతగా నీటిని తక్కువగా వినియోగించాలి. పూజ గదిలో ఎదురుగా స్టవ్ మంట ఉంటే గనక మంచిది కాదు. ఇది స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఎంతగా అంటే భర్తకు పిల్లలకు తెలియకుండా స్త్రీలు అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాస్తు దోషాలని అధిగమించేందుకు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఉసిరికాయ రక్తాన్ని శుద్ధి చేసి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. చుండ్రును దూరం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి గొంతు ఇన్ఫెక్షన్లను నిద్రలేమిని దూరం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో ఉసిరికాయను ప్రతిరోజు పరగడుపున తింటుంటే గనక రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. శివానుగ్రహంతో వృత్తిలో అభివృద్ధికి అప్పుల బాధలు దూరమై ఆర్థిక అభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం తలస్నానం చేసి పాలల్లో తేనె కలిపి ఆ పాత్ర ముందు కూర్చుని దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయాలి. పూజానంతరం ఆ పాలతో శివలింగాన్ని అభిషేకించి పాలను ఇల్లంతా సంప్రోక్షణ చేసి తీర్థంగా స్వీకరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో
ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.